సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో సమ్మక్క సారక్క మేడారం జాతర అంటారు కదా, ఆ విశేషాలని మనం ఇప్పుడు చూద్దాం. ఇది భద్రాచలం నుంచి 3 hours జర్నీ ఉంటుంది. ఇది తెలంగాణలో ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర జరుగుతూ ఉంటుంది. దానికి కోట్ల మంది భక్తులు వస్తూ ఉంటారు. జాతర టైంలో అయితే 7 kilometers 8 kilometers వరకు ట్రాఫిక్ ఆగిపోయి ఉంటుంది. అక్కడి నుంచి మనం నడిచి రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ తులాభారాలు అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనిషి ఎత్తు బెల్లాన్ని బంగారంగా అనుకొని చదివిస్తూ ఉంటారు. ఇక్కడ బెల్లాన్ని మనం బంగారం అని పిలుస్తూ ఉంటారు. మనిషిని పక్కన ఒక సైడ్ కూర్చోబెట్టి ఇంకొక సైడ్ బెల్లం పెట్టి వాళ్ళ తూకం ప్రకారం ఎంత ఉందో అది సమ్మక్క సారక్కలకి చదివించడం జరుగుతూ ఉంటుంది. మేడారం జాతర అప్పుడు కనిపిస్తున్నాయి కదా క్యూ లైన్స్, ఆ క్యూ లైన్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. చాలా అవర్స్ దర్శనానికే పడుతుంది. ఇప్పుడు అంటే మనం డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాం, కానీ జాతర టైంలో చాలా టైం పడుతుంది. దగ్గరలో జంపన్న వాగు అనే ఒక వాగు ఉంటుంది. దానిలో స్నానం చేసి సమ్మక్క సారక్కలను దర్శనం చేసుకోవాలనేది ఆనవాయితీ అన్నమాట. ఇది సమ్మక్క గద్దె చూస్తున్నారు కదా, ఇదేనండి సమ్మక్క గద్దె. ఇక్కడ బొట్లు పెట్టి మనం చుట్టూ తిరిగి దండం పెట్టుకోవాల్సి ఉంటుంది. మేము 50 kgs బంగారాన్ని చదివించడం జరిగింది. అంటే ఇక్కడ చాలా పవర్ఫుల్. ఏంటంటే మనం ఏదన్నా కోరిక కోరుకుంటే కంపల్సరీగా తీరుతుంది అనేది భక్తుల నమ్మకం. మనం ఎంతైతే మొక్కున్నామో అంత మళ్ళీ మనకి కోరిక తీరిన తర్వాత వచ్చి తీర్చుకోవాల్సి ఉంటుంది. బెల్లం తీసుకువచ్చిన తర్వాత ఇలా ఊదిగడ్డని ముట్టించి అక్కడ పెట్టేసి అమ్మవారికి బెల్లాన్ని చూపించి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయని మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకోవడంతో మన మొక్కు తీరినట్టు అన్నమాట. ఇక్కడ కాకపోతే సమ్మక్క సారలమ్మ 2 గద్దెలు ఉన్నాయి కాబట్టి మనం ఎంతైతే మొక్కుకుంటామో అంత సగం ఇక్కడ సగం అక్కడ పెట్టడం జరుగుతుంది. కాకపోతే సారలమ్మ చిన్న ఆడు కాబట్టి సమ్మక్క దగ్గర కొంచెం ఎక్కువ పెట్టాలి అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ మొక్కు తీర్చుకోవడం అయిపోయింది కాబట్టి మనం సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్దాం. ఇలా స్టార్ట్ అవుతామండి, గంటతో స్టార్ట్ అవుతాం మనం. ఇక్కడ సమ్మక్క గద్దె కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఇందాకట్లాగే సగం బెల్లాన్ని చదివించి కొబ్బరికాయ కొట్టి ఊదిగడ్డలు ముట్టించి పసుపు కుంకం వేసి మన మొక్కును తీర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన మొక్కు తీరిన తర్వాత ఆ బెల్లాన్ని మనం ప్రసాదంగా అనుకుని దాంట్లో కొంత భాగాన్ని తీసుకువచ్చి మనం ప్రసాదంగా పంచుకోవచ్చు. ఇంకా ఇక్కడ 2 గద్దెలు కూడా ఉన్నాయి, చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సత్యం న్యూస్.